న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కడప జిల్లా బద్వేల్ తెలుగు గంగ కాలనీలో గత వారం రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నెల్లూరు రోడ్లోని పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో చోరీ చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 7 తులాల బంగారం స్వాధీనం చేసుకుని నిందితుడు మురళిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 6 లక్షల రూపాయలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ సిఐ రాజగోపాల్, ఎస్ఐ రవికుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక లాంగ్ చైను, 2 గాజులు, అలాగే ఒక పాపటి బిల్ల, అలాగే 2 గుట్టకమ్మలు, జత గుట్టకమ్మలు ఇవి దొంగిలించడం జరిగింది. దీంట్లో మేము విచారించి మన ఎస్ఐ గారు అలాగే వీళ్ళ టీం వచ్చేసి శ్రీనివాసులు, వెంకటేష్ వీళ్ళిద్దరు కూడా కొంచెం ఇతని పైన నిఘా ఉంచి ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇతని వద్ద నుండి 70 గ్రాముల బంగారు, సుమారుగా 6 లక్షల విలువ చేసే బంగారు రికవర్ కూడా చేయడం జరిగింది. ఇతన్ని